కోనసీమ జిల్లా గంగవరం గ్రామంలో ఉన్న ఊర చెరువు ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఈ చెరువు గట్టును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు. గ్రామస్తులు ఈ చెరువు గట్టున రోజు చెత్తాచెదారం వేయడంతో 5 ఎకరాల చెరువు కాస్త నేడు పిల్ల కాలువలా మారిపోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు స్థానిక చెరువు గట్టున ఉన్న ఓ ఇంటిని కూల్చివేయడం కలకలం సృష్టిస్తోంది. సంకురాత్రి సత్యనారాయణ చెరువు గట్టును ఆక్రమించుకుని ఇల్లు నిర్మించాడని కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో అతని బావమరిది మార్ని రమేష్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో డిఎల్పిఓ ఉత్తర్వుల మేరకు సత్యనారాయణ ఇంటిని పంచాయతీ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. కానీ పంచాయతీ అధికారులు ఈ ఇంటిని అక్రమంగా కూల్చివేశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడే పుట్టాం. గ్రామంలో చాలా మంది ఉన్నాయి, కట్టినవి ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి ఇక్కడే గ్రామం పంచాయతీ మరి అన్నిటికి తీసుకోవాల్సిన పవర్స్ ఉన్నది కదా. ఇది ఒకటే తీయవలసిన పని వచ్చింది. ఎవరో ఎక్కడో పెట్టారని ఇక్కడ గ్రామం కాదు కదా, ఇది గ్రామం కాదు. ఈ గ్రామంలో ఇప్పుడు ఇది కొట్టేసారు. రెండోసారి ఇది. మరి అన్ని కొట్టాలి కదా, ఇది ఒకటేటి. నమస్తే అండి, నా పేరు సంకురాత్రి సత్యనారాయణ. మాయన్ రమేష్ అనేవాడు మా బామ్మది సోయన. మాకుండే హస్తగతాల వల్ల గత 20 సంవత్సరాల నుంచి నా మీద ఆర్టీఐ యాక్ట్ ఉపయోగిస్తూ నేను స్కూల్ రన్ చేసుకునేవాడిని, వికాస్ స్కూల్. మా ప్లే గ్రౌండ్ లేదని అది లేదని అలాగా చేసి బాత్రూంలో ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయని 2012 సంవత్సరంలో కొట్టించేశాడు. అది అయిపోయాక నేను గేల్ వాళ్ళకి అతికిస్తే స్కూల్ కూడా క్లోజ్ చేసుకున్నాను 2019లో. గేల్ వాళ్ళకి అతికిచ్చి వాళ్ళు ఏమో 1 షెడ్ కావాలంటే 1 షెడ్ నిర్మించాను ఇక్కడ. ఆ 1 షెడ్ మీద కూడా పెట్టాడండి. ఒకటి ఆర్టీ యాక్ట్ అనేది గవర్నమెంట్ పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టుగా ఇచ్చింది. ఎంచేదంటే పర్సనల్ గ్రెడ్జ్ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేది రెండోసారి పునరావృతమైంది నా విషయంలో. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే ఆర్టీ యాక్ట్ వల్ల మానసికంగా చచ్చిపోకపోతే భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కూడా తీసేయమని గవర్నమెంట్కి ఆర్టీ యాక్ట్ ద్వారా పెట్టిన వాళ్ళకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.